నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాకిర్ పఠాన్ని. ప్రస్తుతం మనము పీలలోని చిన్న మసీదులో ఉన్నాము. ఇక్కడ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ఒక్క పొద్దు తీర్చేందుకు ఇఫ్తార్ టైం ఉన్నారు. ఇఫ్తార్ సమయంలో పేదవాడి హలీంగా పిలువబడే గంజిని సేవించడంలో తక్షణ శక్తి వస్తుందని అందరూ ముస్లిం సోదరులు అంటున్నారు. ఆ శక్తి ఎలా వస్తుందో వారి మాటలని అడిగి తెలుసుకుందాం. गंजी पीने से दिन भर के रोजे में की गर्मी जो है वो कम हो जाती है और जो है हर रोजदार भी बगैर गंजी के कोई इफ्तार नहीं करता रमजान के महीने में। गंजी पीने से अल्लाह पाक जो है ताकत भी अता फरमाते हैं। ये गंजी असल रमजान में स्पेशल है। हर गरीब हर सौकार के लिए गंजी जो है रमजान में अच्छे गिज़ा माना जाता है। మనిషికి కావాల్సిన అన్ని రకాలైన విటమిన్స్ దొరుకుతాయి, కావాల్సిన శక్తి దొరుకుతుంది అండ్ చౌకగా లభిస్తుంది. కాబట్టి ప్రతి మసీదులోనూ ఇది దొరుకుతుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమై వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మాసమంతా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రోజా ఉపవాస దీక్షలు చేస్తూ ప్రతి నిత్యము, ప్రతి గంట, ప్రతి నిమిషము దైవ ఆరాధనలోనే ఉంటారు. వీరు ఉపవాస దీక్ష విరమించే వేళ సాయంత్రం వేళ హలీం, పేదవాడి హలీంగా పేర్కొన్న గంజి సేవించి తమ భుక్తాయాసాన్ని తీర్చుకుంటారు. ఈ గంజి ఎలా తయారు విధానంపై, వాటి తయారు చేసే విధానంపై వారి ఇక్కడ మసీదులో ఉన్న వంట మనుషులన్నీ తెలుసుకుందాం. వరహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ యొక్క ఈ నెల శుభాకాంక్షలు. ఈ గత 2005 నుంచి మన పీలేరులోని అక్సా మసీదు నందు గంజి అనేది చేయడం జరుగుతున్నది. అంతకు ముందుగానే 2 సంవత్సరాలు చేసినాము, ఇంత గొప్ప ఇదిగా చేయటం లేదు. బట్ 2005 నుంచి కంటిన్యూగా గంజి చేస్తున్నాము. ఆ గంజికి ప్రతిరోజు ఈ రంజాన్ పండుగ 30 రోజులు ఉపవాసం ఉన్నా, ఉపవాసం లేకపోయినా, కులాంత మతాతులకు అతీతంగా ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి గంజి అనేది సరఫరా చేయడం జరుగుతుంది పీలేరు అక్సా మసీదు నందు. గత 17 సంవత్సరాలు 19 సంవత్సరాలుగా ఈ మసీదు నందు మేము గంజి అనేది తయారు చేస్తున్నాము.